జగన్నాథ్ పెన్ పవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తూటల్లా పేలే డైలాగ్స్ రాయడం పూరికి సాధ్యం. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి లైగర్ సినిమాతో మాత్రం దారుణాతి దారుణమైన ఫ్లాప్ అందుకున్నారు. ఈ సినిమా భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ బయ్యర్స్ కు పూరికి మధ్య సెటిల్మెంట్ కాలేదు. ఈ ఎఫెక్ట్ డబల్ ఇస్మార్ట్ సినిమాపై పడేలా ఉంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. తొలుత ఏరియాల వారీగా రైట్స్ సేల్ చేయాలని భావించారు పూరి చార్మి. కానీ లైగర్ కారణంగా డబల్ ఇస్మార్ట్ రైట్స్ అవుట్ రేట్ కి సేల్ చేశారు. డబల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 54 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి సినిమా అంత రేటు పలకడం అంటే అది కేవలం పూరి క్రేజ్ అని చెప్పాలి. అలాగే ఇస్మార్ట్ శంకర్, రామ్ క్రేజ్ కూడా ఈ సీక్వెల్ కు బాగా కలిసొచ్చింది. గతంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే డబల్ ఇస్మార్ట్ కు డబల్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. ఇక థియేట్రికల్ రైట్స్ తోనే భారీ మొత్తంలో వచ్చాయంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. ఇవి కూడా భారీ ధర పలికే అవకాశం ఉండడంతో నిర్మాత పూరి చార్మిలకు రైగర్ నష్టాన్ని పూడ్చేలా ఉంది డబల్ ఇస్మార్ట్. ఇక సినిమా కంటెంట్ పరంగా చూస్తే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా డబల్ ఇస్మార్ట్ థియేటర్ లోకి రానుంది. మరి పూరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.